కార్యక్రమం ఆషామాషిగా జరిగినటువంటి కార్యక్రమం కాదు. నేను ఈరోజు ఎక్కడో పత్రికల్లో చూశాను ఒక ప్రకటన. మేము ఆసుపత్రిని కట్టాము, ఇప్పుడేమో రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ప్రారంభోత్సవం చేయడానికి పోతున్నారు అని ఒక ప్రకటన చదివాను. చదివిన తర్వాత దానికి సంబంధించిన పూర్తి పూర్వాపరాలన్నీ లెక్కలతో సహా తీసి ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉందని భావించి కొన్ని లెక్కలతో వచ్చాము మీ దగ్గరికి. లేకపోతే మేము చేసిన ప్రతి పనిని మేమే చేసామని చెప్పుకునేటువంటి ఒక తప్పుడు సంస్కృతితో సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసుకునేటువంటి నాయకత్వం ఈరోజు రాష్ట్రంలో తిరుగుతాం. నిజంగా ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు రాష్ట్రంలో దాదాపు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2023 నుంచి 8,922 కోట్ల రూపాయలతో ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించినటువంటి ఖర్చుని పెట్టి తద్వారా ఇటువంటి భవంతులు అనేకం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయబోతాం. ఈరోజు ఉదాహరణకి రాష్ట్రంలో 6 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించి టిమ్స్ శరత్నగర్ కానీ, టిమ్స్ అల్వాల్ కానీ, టిమ్స్ ఎల్బీనగర్ కానీ, వరంగల్ ఎస్ఎస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ, లేకపోతే నిమ్స్ ఎక్స్పాన్షన్ కానీ, లేకపోతే దశాబ్దాలుగా కోరుకుంటున్నటువంటి ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించిన నూతన భవన నిర్మాణం కానీ, వీటన్నిటికి సంబంధించి కేవలం 6 ఆసుపత్రులకు సంబంధించి కేవలం మేము వచ్చిన ఈ 2.5 సంవత్సరాల్లోనే 3,880 కోట్ల రూపాయలు ఈ బిల్డింగ్ల నిర్మాణానికి రిలీజ్ చేసి ఆసుపత్రుల్ని పూర్తి చేసే క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతాం. మరి ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పెద్ద మనిషి ఏం చేశాడంటే ఆ లెక్క కూడా నేను చెప్తాను. దాంతోపాటు ఈరోజు అదనంగా ఈ టిమ్స్ హాస్పిటల్ కాకుండా అదనంగా ఇంకొక 193 హెల్త్ ప్రాజెక్ట్స్ సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించి 3,953 కోట్ల రూపాయలు ఇప్పటికే ఈ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి నిధులు వెచ్చించి రిలీజ్ చేయడం కూడా జరిగింది. అలాగా ఈ పనులు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజ నరసింహ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని మనం వైద్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజల యొక్క ఆరోగ్యం పైన ఫోకస్గా పనిచేయాలనేటువంటి ఆలోచనతో నిధులు కొంత కొరత ఉన్నప్పటికి కూడా ప్రత్యేకంగా అక్టోబర్ నెల నుంచి జులై వరకు యాక్సలరేటెడ్ పేమెంట్స్ కూడా చేయాలనేటువంటి ఆలోచనతో కేవలం అక్టోబర్ నుంచి జులై వరకు 1,452 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా ఈ భవనాలు కంప్లీట్ కావటానికి నిధులు కేటాయించాలని చెప్పి ఆ నిధులు రిలీజ్ చేయించినటువంటి వృత్తాంతం కూడా మీ దృష్టికి నేను తీసుకొని రాదలుచుకున్నాను. అంతేకాదు, ఇవి కాకుండా ఇంకా అదనంగా మరొక 331 కోట్ల రూపాయలతో సబ్ సెంటర్స్ నిర్మాణానికి సంబంధించి కూడా నిధులు రిలీజ్ చేయటం జరిగింది. ఇవన్నీ కలిపి ఇప్పటికీ 8,922 కోట్ల రూపాయలు కేవలం ఈ 2.5 సంవత్సరంలోనే వైద్య శాఖకు సంబంధించి పనులు చేపించి నిధులు రిలీజ్ చేయించినటువంటి దృష్టాంతం ఇది. మరి ఆ పెద్ద మనిషి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే ఈరోజు మేము కట్టామని చెప్పినటువంటి పెద్ద మనిషి కేవలం 10 ఏళ్ల సమయంలో ఈ టీమ్స్ సంబంధించి లేకపోతే ఈ సూపర్ స్పెషాలిటీ సనత్ నగర్ బిల్డింగ్ సంబంధించి కేవలం వారు ఖర్చు పెట్టింది కేవలం 70 కోట్ల రూపాయలు మాత్రమే. ఎక్కడ 8,000 కోట్ల పైబడి ఉన్నటువంటి 8,922 అంటే దాదాపు 9,000 కోట్ల రూపాయలు మేము ఈ ఆసుపత్రుల నిర్మాణాలకు సంబంధించిన నిధులు ఖర్చు పెట్టి
ప్రత్యేకంగా సనత్ నగర్ సంబంధించినటువంటి ఈ హాస్పిటల్కి దాదాపు 1126 కోట్ల సంబంధించినటువంటి ఈ బిల్డింగ్కి ఇప్పటికే మొత్తం 845 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రిలీజ్ చేసి ఈ బిల్డింగ్ని ఈరోజు ప్రారంభోత్సవం చేస్తూ ఉంటే అందులో కేవలం 70 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి మేము కట్టాము, ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పోయి ఇనాగరేషన్ చేస్తున్నాను. ఇది ఎక్కడ అన్యాయం అండి? ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టి వీటన్నింటినీ ప్రజలకు అంకితం చేసి కార్యక్రమానికి ఈ ప్రజాప్రభుత్వం ముందుకు పోతున్నటువంటి విషయాన్ని పక్కదోవ పట్టించడం కోసం, ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసం వీళ్ళు చేసేటువంటి ఇటు సోషల్ మీడియాలో చేసేటువంటి తప్పుడు ప్రచారాన్ని తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలు గమనిస్తారని నేను ఆశిస్తూ మరొక ముఖ్యమైనటువంటి విషయం కూడా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ ప్రజలకి వైద్యం సంపూర్ణంగా అందాలి, ఎటువంటి భారం ఈ రాష్ట్ర ప్రజలపైన పడకూడదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా రాష్ట్ర ప్రజలకే చెందాలి, దోపిడి గురి కాకూడదు, దానికి ఎన్ని వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టాలనేటువంటి లక్ష్యంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పోతుంది. కాబట్టే దాదాపు 9,000 కోట్ల రూపాయలు కేవలం 2.5 సంవత్సరాలు ఖర్చు పెట్టగలిగాం. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మాత్రమే, కేవలం బిల్డింగుల నిర్మాణానికి మాత్రమే. ఇవి కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి 1,15,00,000 కుటుంబాలు ఉంటే 1,06,00,000 కుటుంబాలకి సంవత్సరానికి వారి కుటుంబంలో వైద్యం చేయించుకోవటానికి 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత